ఇక్కడ రెండు మాటలు గుర్తు చేస్తూ, ఒక మాట ఏమిటినంటే, శరీరానుసారమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో అది మరణము అంటాడు. అక్కడ ఉంది కదా మాట, ఉంది కదా 5వ వచనములో, శరీరానుసారమైన మనస్సు మరణము. మరణము అంటే అయిపోయింది, ఇంక లేదు, ఫినిష్, ఎండింగ్, దేర్ ఈజ్ అన్ ఎండ్. శరీరానుసారమైనటువంటి మనస్సుతో వ్యక్తులు బ్రతకడం ప్రారంభిస్తే వాళ్లకు ముగింపు ఉంది, అంతం ఉంది. మరి ఆత్మానుసారమైనటువంటి మనస్సు, 6వ వచనములో, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును, దానికి చావు లేదు. రెండవది, బ్రతికి ఉన్నన్ని దినాలు సమాధానము.